నల్గొండ జిల్లా తాటిపాముల మా తల్లి గారు వస్తా కొండూరు మా అత్తగారు నా పేరు కీతమ్మ నా భర్త నేను నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవలు మనవరాళ్ళు ఫ్యామిలీ మేము కూడా చాలా బాగుంటాం మీరంతా బాగుండాలని ఆ వనదేవతలు సమ్మక్క తల్లి సారక్క తల్లిని మొక్కుతున్నా మీరు మీ కుటుంబం మీ వ్యవసాయం ఎద్దు వ్యవసాయం పాడి పంట చల్లగా ఉండాలని ఆ సమ్మక్క తల్లిని నేను కోరుతున్నా జై సమ్మక్క తారణం చేయడానికి వరం పట్టేయడానికి వెళ్తున్నాం ఎవరిని నువ్వేనా ఇంకా వేరే వాళ్ళ మా అమ్మ పట్టిస్తారు దేవుడు వచ్చే వాళ్ళు వరం పట్టిస్తే ఇక్కడ పిల్లలు అవుతారు కదా దానికి వెళ్తున్నాము ఇంకా గద్దకు పోలే ఇంకా గద్దెకు పోలే నిన్న నైట్ వచ్చిన రాత్రి వచ్చిన బిడ్డ ఇవాళ రేపు ఉంటారా ఉంటాము 3 రోజులు ఉంటారా ఆడైనా తినేదా ఇన్నైనా తినేదే ఎన్నైనా తినేదే ఎంజాయ్ చేయండి తల్లిని మొక్కుకోండి చుట్టాలని అందరికి తీసుకొచ్చినమా అందరు వచ్చినాం ఇగో మా ఫ్యామిలీ అంతా ఇక్కడ అంత మానవులు మానవులు అందరికి నమస్తే నమస్తే అందరు బాగురా ఓకే నా పేరు కీతమ్మ తెలుసు కదా మీ అందరికి సమ్మక్క సారక్క ఎట్లా మీరు అట్లానే ఇక్కడ సరే సంతోషం నాన్న అందరికి బాయ్ బాయ్ ఇక్కడ మేడారం గురించి చెప్పాలి మీరు బాగానే ఉందండి మంచిగా ఎప్పుడు వచ్చి నిన్న వచ్చిరా మొన్న వచ్చిరా వచ్చినాం మేము మంగళవారం రోజు వచ్చినాం ఎన్ని రోజులు ఉంటారు ఇంకా రేపు ఒక్క రోజు ఎంజాయ్ చేసిరా బాగా అంత బాగుంది కొద్దిగా వాటర్కి ఇబ్బందిగా ఉంది ఎండాకాలం వచ్చింది కదమ్మా సర్దుకోండి ఏం చేద్దాం కాలతో వచ్చిరా మీ బంధువులు బంధుమిత్రులు పిల్లలు తల్లి తండ్రి అందరు చుట్టాలు అందరు వచ్చిరా మేకలు ఎన్ని కోసినావు 2 మేకలు కోసినావు కోళ్ళ కోసినవా మంచిగా ఎంజాయ్ చేసినవా మేడారంలా మంచిగా అనిపించిందా సంతోషం నువ్వు నాయన హన్మకొండేనా పక్కకేమన్నా ఊరా ఉప్పలు దగ్గర ఉప్పలు అమ్మ నాన్న తీసుకొచ్చినవా భార్య అందరు హ్యాపీయా సంతోషమా బాగా తాగిన రాత్రి తాగడానికి తాగలేక తాగొద్దు మందు తాగొద్దు తిన్నాం మంచిగా తిన్నారా సంతోషం ఎటున్నారం నగరం చదువుతున్నారా మీరంతా ఎన్నో క్లాసు ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే మేడారం ఎప్పటి నుంచి వస్తాను సమ్మక్క సారలక్క జాతర వస్తాను సంతోషం అనిపిస్తుందా జాతరలా ఘోరంగా ఎంజాయ్ చేసినాం అంతేనా అమ్మ నాన్న మన అంతా ఫ్యామిలీ తోటి వచ్చిరా లారీ కట్టుకొచ్చినవా బస్సు కట్టుకొచ్చినవా బస్సు కట్టుకొని వచ్చినాం చెప్పాలి నాన్న కన్నా ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాను ఓకే నీ పేరేం పేరు నా పేరు రాఘవేంద్ర ఎంతమంది అన్నలు తమ్ములు అక్క చెల్లెళ్ళు మీరు తమ్ముడు ఇద్దరు అందరినీ తీసుకొచ్చినవా ఫ్యామిలీ వచ్చిన ఫ్యామిలీ మొత్తం వచ్చినాము అంత హ్యాపీయా ప్రతి సంవత్సరం మొత్తం మేడారం ప్రతి సంవత్సరం ఏమో మీ అందరి ఆశీర్వాదం మీ దయతోటి పోదామనుకున్న వరంగల్ మాది వరంగల్ గారు తాటిపాముల మా అత్తగారు వస్తా కొండూరు హైదరాబాద్ వచ్చిన బిగ్ బాస్ పోయినా ఇక ఇలా పుణ్యమాటకి పోయి ఛానల్ పని చెప్తున్నా నువ్వు రావాలి మళ్ళా బిగ్ బాస్ కి రావాలి నువ్వు మీ దయ అందరి దయ ఉండాలి అమ్మవారి దయ ఉండాలి అందరి దయ అక్క నేను చెప్తాను ఇప్పుడు నిన్ను చూసి మా బిడ్డలు నేర్చుకోవాలి నా 2 బిడ్డలు మా అల్లుడు మా మనవడు నేర్చుకోవాలి ఫ్యామిలీ అమ్మవారి దగ్గరికి అందరు వచ్చిర్రు అన్నట్టు అమ్మవారి సాక్షిగా మళ్ళా రా బిగ్ బాస్ మేము సపోర్ట్ చేస్తాం చేయాలి బిడ్డ మీరు అందరు చేయాలి తల్లి ఆశీర్వాదం కావాలి మీ అందరికి అమ్మవారు మంచిగా చేసిండు ఇప్పుడు మంచిగా చేసి మంచిగా చేసిండు ఇప్పుడు మంచిగా ఉన్నది దర్శనం కూడా తొందరగా అయ్యేటట్టున్నది తొక్కిసడ్డ ఆటలు కాకుండా మంచిగా కొబ్బరికాయలు అలుగుతున్నాయి అవునా మొన్న అయితే తాకినాయట అక్క ఇప్పుడు మంచిగా చేసిల్లమ్మ ఏమైందట నెట్టేసి ఇంత పొడి గోచింది మొత్తం ఎందుకు మనిషి అసలు బాత్రూమ్ అంత మంచిగా ఉందంటారు కదనే పోయి చూపిస్తుందా నువ్వు బాత్రూమ్ లో ఏం ఆలతుందో చూడు చూసినాకనే మాట్లాడు ఎవరు ఏం చెప్తావు ఆయన కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన వాళ్ళు సరిగా చూడలే సీఎం సాబ్ ఏం తప్పు లేదు మంచిగా ఉంటది అందరు బాగున్నామా అమ్మవారి గురించి చెప్పు బిడ్డ సమ్మక్క తల్లి నా మీదకి వచ్చి 15 సంవత్సరాలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతరకు వస్తున్నాను సమ్మక్క దర్శనం చేసుకుని వెళ్తాను నాతో పాటు మా వాళ్ళు అందరూ వస్తారు చీరాల నుంచి మా పెద్దలు వస్తారు మేమందరం వస్తాము తల్లి మీదే మాది పాల్వంచకు మామూలు అందరూ మాది చీరాల నుంచి వచ్చాము ఒక 40 మంది దాకా బాగా అమ్మవారికి బాగా పూజలు పునస్కారాలు చేసుకొని మా సాయి పేరుకి అమ్మవారు వచ్చింది బ్రహ్మాండంగా చేస్తుంది చూస్తే నాకు అమ్మవారిలో కనిపించింది ఆయన చురుకొచ్చిన మీరు అమ్మవారి దగ్గర నాకైతే
నిజంగా సమ్మక్క తల్లి మీ మీద నిజంగా ఉంది చెప్పాలంటే మీరు అమ్మవారి లెక్కరు. మీరు చల్లగా బతకాలి తల్లి. మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు కావాలి, అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు కావాలి. మీరు ఎప్పుడు ఎల్లప్పుడు చల్లగా ఉండాలి. ఇక్కడనే మొక్కు తీరుకుని దానికి వచ్చిన, ఇక్కడనే జాతర సెంట్రల్ లైటింగ్ ఇప్పించినాం అన్నాడు. ఆ మొగ్గు ఇంటికి పోలేక ఇక్కడనే దేవునికి మొక్కు చెప్తాను. కొడుకు తులాభారం చేపిస్తున్నావా? అదే సొంతం. ఎన్ని కిలోలు ఉంది? ఎంత బంగారం ఇస్తున్నావు అన్న? 70 కిలోలు. 70 కిలోలే ఉన్నావు నువ్వు? ఉండలేవు. అయ్యో పాపం పక్కకున్నట్టు బలం లేనట్టుంది కదా. అది నిద్ర లేదు. మేకలు కోసినవా? కొయ్యలే ఇంకా గొప్పం తల్లి వచ్చినాక ఇప్పుడు పోయాలా? తల్లి వచ్చాక కొత్తాం. అందరు బాగురా? ఎప్పుడు వస్తారా జాతర? సమ్మక్క తల్లి దగ్గరికి మొక్కులు తీర్చుకుంటారా? మొక్కింది మీరు మొక్కినట్టు అవుతుందా? అంత బాగా నేను అలా భార్య కొడుకు కోడలా అల్లుడు బిడ్డ? నువ్వు చెప్పురా నాన్న. ఈసారి జాతర అంతా మంచిగా ఉన్నది. సూపర్ ఉందా జాతర ఈసారి? అంత గ్రాండ్ అయింది. మంచిగా చదువుకో, మంచిగా చదువుకో నాన్న. నేను బాగున్నావా? నువ్వు బాగున్నావా? మరి మాట్లాడు బిడ్డ, 4 మాటలు మాట్లాడు బిడ్డ. మంచిగా దర్శనం అయింది. అందరు దేవుళ్ళు అందరు మంచిగా ఉన్నారు. నువ్వు దర్శనం చేసుకున్నావా? అవునా? అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు బిడ్డ? మేము హన్మకొండ నుంచి వచ్చినాం. మేము హన్మకొండలోనే చదువుకుంటున్నాం. మేము హన్మకొండ నుంచి వచ్చారు. హన్మకొండలో చదువుకుంటారా బిడ్డ? ఏం చదువుతున్నావు తల్లి? ఏం చదువుతున్నావు తల్లి? బిఎస్సీ అగ్రికల్చర్. ఓకే తల్లి. మరి పండుగ మంచిగా అయింది ఇక్కడ? ఫ్యామిలీ తోటి వచ్చినావు బిడ్డ? ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినాము. మంచిగా మటన్ గిటన్ మేకలు పోసిరు కదా తల్లి? కోసినాం. అయిందా బిడ్డ పండుగ? మంచిగా చదువుకో తల్లి, బంగారు తల్లి. బీటెక్ చదువుకో, సూపర్ గుండు. మేడారం జాతర. మేడారం జాతర గురించి చెప్పు. ఏమైంది, ఎట్లుందని అన్ని చెప్పాలి. మేడారం జాతరలో అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు అన్ని. అందరు వచ్చి జాతరను ఎంజాయ్ చేయాలి. అమ్మవారు మొక్కుకున్నట్టు మన కోరికలన్నీ నెరవేరుతాయి. అందరు సంతోషంగా వచ్చి పండుగ చేసుకొని సంతోషంగా పోవాలి. అంత మంచిగా ఉంది మేడారంలో. అంత హ్యాపీ అంటే ఓకే. మీ చదువులు కూడా మంచిగా చదువుకుని హ్యాపీగా ప్రతి సంవత్సరం మేడారం రావాలి మీరు. ఈ సమ్మక్క జాతర మస్తున్నది. మంచిగా ఉందా బిడ్డ? ఎంత చదువుతున్నావమ్మా? ఏ ఊరు తల్లి మీది కూడా? ఓకే 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 తల్లి, సంతోషం బంగారం. ఎట్లుంది మేడారంలో జాతర? ఎట్లుంది? మీరు ఎట్లున్నారు? యూత్ 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 అందరికి సమ్మక్క తారక ఘోరంగా ఉంది. వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతున్నాం. అంటే ఫుల్ ఖుషి అయిపోయినాం అంతే. నేనా చెప్పా? ఏం అడుగు చెప్తా. మేడారం మంచిగా ఉన్నదమ్మా, మంచిగా ఉన్నది. అందరు మంచిగా చేసిండు. సీతక్క మంచి సేవ చేసింది. అంత మంచిగా ఉన్నది. మంచిగా దర్శనం అవుతుంది. అంత అయిపోయింది. మేడారం గురించి, అమ్మవారి గురించి జాతర ఎట్లుంది? ఈసారి పబ్లిక్ ఎట్లుర్రు? ఇప్పుడు ఈసారి మంచిగుందా, పోయినసారి మంచిగుందా అని చెప్పురా. చదువులు మంచిగా చదువుకుంటురా? లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ బాగా చేసిర్రు. బాగుంది. ఈసారి చాలా ఖుషి అవుతారు. చాలా జనం వస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పోతే మేడం మీరు అంతా లేరా కానీ చెప్పండి సార్. మేడారం గురించి, సమ్మక్క సారలక్క గురించి, జాతర గురించి ఏం చెప్పాలి చెప్పు. చెప్పండి. తల్లి గురించి 4 మాటలు చెప్పు మేడం. మాకు ఇక్కడికి వస్తే బాగుంటది. ఎప్పుడైనా మేడారంకి ఇంతకు ముందు కూడా వచ్చినాము. అనుకున్నవి నెరవేరుతాయి కోరికలు. అందుకని చెప్పి ఇప్పుడు కూడా వచ్చాము ఈ సంవత్సరం కూడా జాతరకి. చాలా సంతోషం మేడం. హ్యాపీ మేడం. నమస్తే అండి. చెప్పాలండి మీ విశేషాలు. చాలా బాగున్నావు నువ్వు. చాలా సంతోషంగా ఉన్నావు. చాలా హ్యాపీగా ఉన్నావు. ఈ మేడారం గురించి, ఈ సమ్మక్క గురించి మీరు చాలా ఏళ్ళ నుంచి వస్తావు. నాకు కొన్ని మాటలు చెప్పాలి తల్లి గురించి. నువ్వు కొన్ని. అమ్మవారు కోరిన మొక్కులు తీర్చే బంగారు తల్లి. ఎవరే మొక్కు మొక్కున్నా తీరుస్తుంది. అమ్మవారికి దాదాపు 20 సంవత్సరాల కింద వస్తున్నా. తల్లి ఏ మొక్కు మొక్కినా తప్పక నెరవేరుస్తుంది. తల్లి అనుగ్రహం ఉంటే అందరూ చల్లగా ఉంటారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రజెంట్ అంతా నా వరకైతే ఓకే. కొంచెం లైన్ లో మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. జనాలకు తక్కువ ఉన్నారు ఈసారి. నేను చూసిన దానికంటే ఈసారి జనాలు తక్కువ ఉన్నారు. అంతా ఓకే. అమ్మవారు చాలా చల్లని తల్లి. తల్లిని మొక్కండి, అన్ని పనులు జరుగుతాయి తప్పకుండా. కేతమ్మ గారు మీరు కూడా తల్లి ఆశీర్వాదం కావాలి. మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి.
రావాలి మా పిల్లలకు మాకు తల్లి. అయ్యా నీకేంది నాన్న, ఇదేంది ఇదంతా, ఈ కథ ఏంది, నీకు ఏ కష్టం బిడ్డ గిట్ట చేస్తాను నాన్న, చెప్పు నాకు ఈ విషయం ఏందో. అమ్మ నమస్తే అమ్మ, మాది సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం జడ్పేట గోరెంట్ల పాఠశాలలో నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఇలా తయారవడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో నా మిత్రుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి చనిపోవడం జరిగింది. నా మిత్రుడికి జరిగిన అన్యాయము, నా మిత్రులకు జరిగిన అన్యాయము, వారి కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దని నేను మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం తిరిగి జన చైతన్యం చేస్తున్నాను. ఈ తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకు చాలా మంది వస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి డ్రగ్స్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన చేస్తున్నాను. ముఖ్యంగా యువతను కోరుకునేది ఒకటే, యువత మంచిగా కష్టపడి చదువుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రణాళికబద్ధంగా కృషి చేసి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి. మరియు ఈ సమాజానికి, భారతదేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. బంద్ చెప్పాలని అరికట్టాలని కష్టపడి తిరుగుతున్నావు. అవునా, సంతోషం నాన్న, నువ్వు అన్నట్టు నీ కోరికే నెరవేరని బిడ్డ, సంతోషం. ఈ బరిని సేవ్ చేయాలి. అమ్మ కుంకుమ భరణే, కుంకుమ భరణే, పసుపు భరణే, సమ్మక్క తల్లి, సారలక్క తల్లి. సరే అమ్మ, ఓకే తల్లి. నాయన అయితే గిరాకీ అవుతుంది, నువ్వేం పిక్కర్ చేయకు నాయన. మంచిగా దర్శనం అయింది అమ్మా. నీ కాలం మాకు దర్శనం మంచిగా అయింది. మళ్ళీ 3 ఏళ్ల వరకు నేను రావాలి. నా పిల్ల సమ్మక్క తల్లి అంటే అంత అభిమానమా నీకు? అట్లానే వచ్చిన ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడనే వచ్చి రాను అనుకున్నా. నా బిడ్డ రమ్మన్నా రాను అనుకున్నా. కాలం నొప్పులు అయినా ఆ తల్లి నన్ను మంచిగా నడిపించింది. ఎప్పటికీ ఆ తల్లి ఆశీర్వాదం ఉంటది, ఎప్పటికి ఇలాగే వస్తూ ఉండండి, సరేనా? మరి మంచి చెప్పాలి అమ్మవారి గురించి. మీరు మేడారం ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు, ఈ అమ్మవారి గురించి జర మీరు చెప్పాలి. సమ్మక్క సారలక్క, పగిడిద్దరాజు జంపన్న గురించి చెప్పండి. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం, పుట్టేట కూడా ఇక్కడ తీసినాం. ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి, దుమ్మేం వేస్తలేదు, డస్ట్ ఇవి కూడా ఇస్తున్నారు, బాగానే ఉంది. ఫెసిలిటీస్ అంతా మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే బాగుంది. అమ్మవారు అంటే మీకు చాలా భక్తి. అమ్మ సమ్మక్క తల్లి అంటే పిల్ల పాపలందరూ సల్లంగా చూడాలి. తల్లి అమ్మవారు మేడారం సమ్మక్క అంటే చాలా ఇదైపోయింది, ఇప్పుడు మంచి ఫేమస్ అయింది. ఇవాళ ఇది చాలా కుంభమేళం అంటే కుంభమేళం అయింది. ఇలా మేడారం సమ్మక్క అంటే తెలంగాణ కుంభమేళం, తెలంగాణ కుంభమేళం ఇదే ఇప్పుడు. మేము మా నాన్నలు మా తాతల కాంచెలు వస్తున్నాం, ఇప్పుడు మేడారం వస్తున్నారు అప్పటి నుంచి. చాలా బాగుంది. ఈ సంవత్సరం ఏంటంటే బాగా రోడ్లు వెడల్పు చేసి ఒత్తుడు ఇలాంటిది ఏం లేదు, ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామమ్మా. మా నాన్న వచ్చిన, మా తాత వచ్చినప్పుడు మేము కూడా వస్తున్నాం. మేము ముందు తరం కూడా వస్తాం. మేము అంత మంచిగా ఉందంటావు? అంతా మంచిగా ఉన్నది. అమ్మవారి సత్యం వల్ల, అమ్మవారి దయ వల్ల మేము అందరం బాగుండాలి. ఇక్కడ వచ్చిన అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలి. రోడ్లు బాగున్నాయి, నీళ్లు బాగున్నాయి, అన్ని విధాలు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అమ్మా. అందరూ బాగుండాలి. కొంచెం చెప్పు నాయన. అంత బాగున్నదమ్మా. సమ్మక్క సారక్క చిన్నప్పటి కాంచి మా అమ్మ నాన్న కాంచి కాబట్టి 36 సంవత్సరాలుగా చెప్తాను. అంత బాగున్నది. మీ పిల్ల పాప అందరూ బాగున్నారమ్మా. తల్లి మిమ్మల్ని ఆశీర్వదించాలి, సల్లంగా చూడాలి. సమ్మక్క తల్లి బాగున్నమ్మా. మన రేవంత్ రెడ్డి మంచిగా అనుకూలంగా అన్ని తీర సౌకర్యం మంచిగా చేసిండు. కేసీఆర్ కన్నా బాగా చేసిండు. మేము 50 ఏళ్ళ కంచెలు వస్తాను. మేము పిల్లలు జల్లలు వస్తాను, మాకు మంచి జరుగుతుంది. మా పిల్లలు మేము వస్తాం, మేము పిల్లలు జల్లలు మంచిగా ఉన్నాం, వస్తానం పోతానం. సమ్మవ్వ సారవ్వ అని. సమ్మక్క సారక్క తల్లి అంటే మీకు చాలా భక్తి, చాలా అత్యాయం ఇస్తుంది. పిల్ల పాపల కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ సభ్యులందరినీ చాలా బాగా కాపాడాలి. కాపాడాలి అందరినీ. ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. ముందు కూడా అందరినీ క్షేమంగా ఉంచాలని కోరుకుంటాం. ఇంకా మంచిగా ఉంటుంది. అంతే. మేము 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. మాకు సమ్మవ్వ తల్లి అంటే బాగా ఇష్టం. ఓకే తల్లి, చెప్తా అవే అన్న, నువ్వేమన్నా చెప్తావా అన్న? చెప్తానమ్మా. మంచిర్యాల జిల్లా మేడారంలో మంచిగా ఉన్నది. ఈసారి పోయినసారి కంటే మంచిగా సౌకర్యాలు మంచిగా జరుగుతాయి. తల్లి కాడికి నేను రాబట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు దాటింది. మాకు మంచిగా జరిగింది. ఈసారి నేను తల్లిని ఎత్తుకున్నా, నాకు మంచిగా జరిగింది, మంచిగా వచ్చినాం, మంచిగా జరిగింది. తల్లి సమ్మవ్వ సారవ్వ నీకు దండం పెడితే మేము మంచిగా వచ్చినాం, మంచిగా పోయినాం. ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన, ఏటతో వచ్చిన తల్లి మాకు సంతోషంగా ఇచ్చినాం. నాకు మళ్ళీ మనవాడు ఇచ్చినాం అనుకో, నేను మళ్ళీ సంతోషంగా వస్తా. నాకు అల్లుడు రావాలి, మంచి అల్లుడు
నా బిడ్డకు మంచి భర్త దొరకాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, తల్లి సమ్మ సార్ మంచి జరగాలి. ఇవి నా మనవరాలకు నా బిడ్డ బంగారం దొరికిన మాట్లాడున్నాను. హలో అన్న, హలో 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 నాన్న, హలో అమ్మా, నువ్వు హలో అని బంగారం, హలో 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 సమ్మక్క తల్లి బిడ్డ ఇవి, హలో హలో అను, హలో అను, హలో అను. నా మనవరాలు మంచిగా లేకపోతే మంచిగా జరిగింది తల్లిని. సంతోషం కానీ తల్లి, తల్లి మిమ్మల్ని సల్లంగా చూడాలి తల్లి. ఆ తల్లి ఆశీర్వాదం ఎప్పటికి మీకు ఉండాలి. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాను మేడారము? 30 ఏళ్ళు అవుతుంది, చిన్నప్పటి నుండి. ఏ ఊరి నుంచి వచ్చినానా? మాది మంతని. మంతని. మీ పిల్ల పాపలు గొడ్డు గోద, పిల్ల పాపలు గొడ్డు గోద, పంట పైరు అంతా బాగురా నానా? ఈ తల్లి ఆశీర్వాదమా? సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదాల వల్ల అన్ని సంతోషంగా ఉన్నాం. సమ్మక్క తల్లి మీ ఇంటి ఆడబిడ్డ 30 ఏళ్ళ నుంచి వస్తారు. ఎన్ని మేకలు కోసినావు నానా? 2 మేకలు కోసినావు. చుట్టాలు పక్కాలు ఫ్యామిలీ తోటి 100 మంది తోటి వచ్చినావు. నా పేరు కేతమ్మ, తెలుసుగా నానా? యూట్యూబ్ లో చూస్తా నీ బిడ్డల గురించి, నీ కష్టం గురించి, నీ భర్త గురించి లైక్లు కొట్టున్నా. భద్రాచలం నుండి వచ్చిన. ఓకే థ్యాంక్ బాయ్. చూడాలి. ముల్గన్పూర్, సీతారాంపూర్. దేవుడు వస్తుందా ఈ అన్నకు? వస్తుంది. స్వామికి దేవుడు వస్తుందా? ఎన్ని నుంచి వెళ్ళి వస్తుంది? అయ్యకు వచ్చేసి 10 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ళ నుంచి సమ్మక్క తల్లి దగ్గరకు వస్తేనే వస్తాం. తల్లి మీకు మంచి అత్యాయం కలుగుతుంది, మంచి సంతోషంగా పాదయాత్రతో అక్కడి నుంచి నడిచి జరగడం. 2 రోజులు పాదయాత్ర చేసుకుంటూ వస్తాం. కానీ నడుచుకుంటూ వస్తుండే స్వామి. ఈ స్వామికి ఆ తల్లి అంటే చాలా భక్తి ఉన్నట్టు మాట్లాడాడు. కాలక్షేపులు లేకుండా వస్తుందంటే అంత భక్తి పరుడు ఆయనే. చాలా సంతోషం. అందరికీ హాయ్ నాన్న. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న అందరూ? మేము సికింద్రాబాద్ మారడపల్లి నుంచి వచ్చినాం. గత 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మవారు చాలా మంచిది, మాకు చాలా కలిగించింది, చాలా చేసింది. నేను ఒక 10 ఏళ్ళ సంధి వస్తున్నా. నేను ఇప్పుడు 38 ఇయర్స్ ఉన్నా. ఆ సమ్మక్క సారక్క చాలా మాకు చాలా అంటే చాలా కలిగించింది. చాలా సత్యమైన అమ్మవారు. ఆమెను ఎంత మొక్కుకుంటే అంత మంచిగా అవుతుంది. ఈస్ట్ మారడపల్లి. నా పేరు కేతమ్మ. మీరందరూ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారు అంటే మీకు మేడారం నుంచి మీకు భక్తి ఏంది? మీకు మొక్కితే వరం ఇస్తుంది. మేము 30 సంవత్సరాలు అయింది, 30 ఏళ్ళు. మేము ఉండే చెర్లపల్లి మేము ఉండేది. ఆడ ఉంటుంది 30 ఏళ్ళు వస్తే మంచిగా ఉంది. మేకలు కోసినవా? కోళ్ళ కోసినవా? మేము కోళ్ళే కోళ్ళ కోసినవా? లారీ కట్టుకొచ్చినవా? బస్సే. సంతోషంగా ఉన్నాడే? ఏమంతా నీళ్ళు లేవు, ఏమి లేవు. నీళ్ళు లేవా? ఇది ప్రభుత్వం మాట కాదు, అమ్మవారు ముచ్చటిది. అమ్మవారు అయితే మంచిగా చెప్పేదే లేదు. చాలా మంచి అమ్మవారు. సమ్మక్క తల్లి మాకైతే సకలం కలిగించింది. మాకు సారలమ్మ వచ్చింది, రాత్రి వచ్చింది. సారలమ్మ అందరం చదువుకుంటున్నాం. బాగున్నా నీకోసం వచ్చాడు. నువ్వు బాగా మాట్లాడతావు కదా, యాంకరింగ్ చేస్తున్నావు. అవునవును. మేము అమ్మ 3 రోజులు అవుతుంది. ఇల్లు నుంచి వచ్చినాం. అంత సంతోషం. అమ్మవారు సూపర్. దర్శనం ఇవాళ నైట్. సారలమ్మ వచ్చింది నిన్న. నా పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి వస్తాను. అందరు సంతోషం చల్లగా చాలా హ్యాపీగా చేసుకొని పోతాం. చిన్న పిల్లలప్పటి నుంచి ఇప్పుడు బిడ్డ డాక్టర్ అయింది. అంత పెద్దగైనా 3 రోజులు ఉంటాం. కంపల్సరీ మేకలు అన్ని కోసుకుంటాం, ఎంజాయ్ చేసిపోతాం. అమ్మవారు ప్రతి సంవత్సరం అనుకునే అన్ని ఇస్తుంది. ఉన్నది అంతే. జై బోలో సమ్మక్క సారక్కకి. సమ్మక్క తల్లి దర్శనానికి వచ్చి సత్తుపల్లి తల్లి కోళ్ళను కోసుకున్నాం. అంత బాగుంది. దర్శనం అయిందా? అవ్వలే ఇంకా. ఓకే తల్లి మరి.